నాకొక డౌటుంది. హైందవ శంఖారావం సక్సెస్ అయింది గదా! లక్షలాది మంది గాదు, లక్షలాది మంది అక్కడికొచ్చారు. కోట్లాది మంది ప్రజల్లో అది ఉండిపోయింది. దేవుడు దేవాలయాల్ని హిందువులే నిర్వహించుకోవాలి. హిందూ సంఘాలు, స్వామీజీలు వాళ్ళే నిర్వహించుకోవాలని. ఇప్పుడు గూడా హిందువులే నిర్వహించుకుంటారు. కాకపోతే రాజకీయ పార్టీ హిందువులు నిర్వహించుకుంటారు. రాజకీయ పార్టీల కార్యకర్తలే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌లుగా ఉంటుంటారు. దీన్ని నిదానంగా దీన్ని మాకే అప్పజెప్పేయండి. ప్రభుత్వ పెత్తనం వద్దు, దేవాదాయ శాఖ పెత్తనం వద్దన్నదే హైందవ శంఖారావం యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే రేట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టి దోచేస్తున్నారన్న ఉద్దేశం. ఇప్పుడు అదేమన్నా రూట్ మారబోతుందా? ఇచ్చేస్తారా? ఎట్లాగా? ఎందుకొచ్చింది ఈ డౌట్ అంటే, తాజాగా కూడా దేవాదాయ శాఖ ఒక ఉత్తర్వులు ఇచ్చేసింది. పట్టణాల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు దీర్ఘకాలిక లీజులు ఇచ్చేందుకు ఉద్దేశించి జీవో. ఇవాళ సాక్షి అదే రాసుకొచ్చింది. అంటే ఊళ్ళల్లో ఇప్పుడు బెజవాడలోనో, గుంటూరులోనో ఇట్లాంటి నగరాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములు లైక్ ధర్మసత్రం భూములో లేకపోతే ఇంకొకటో కాస్ట్‌లీవి అవి. కానీ వాటి నిర్వహణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మసత్రం వాళ్ళెవరో వందలు అంటే ఆ రోజుల్లో వందలు, వేలల్లో ఖర్చు పెట్టి ద వెళ్ళే దాతలకి లేకపోతే చదువుకునే వాళ్ళ కోసమని ధర్మసత్రం కట్టిస్తారు. దాన్ని వాళ్ళకంటే ఘనంగా మేము నిర్వహిస్తాం. దాన్ని ఆ సత్రం నిర్వాహకులు తినేస్తున్నారని పెట్టిందే దేవాదాయ ధర్మశాఖ. తీసుకుని చివరికి కేవలం ఉద్యోగుల జీతాలకు మాత్రమే ధర్మసత్రాలు మిగిలినాయి. ఏ ధర్మసత్రంలోనూ భోజనం పెట్టరు. ఆ ధర్మసత్రానికి సంబంధించిన ఆస్తులన్నీ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి వాటిని కూడా దీర్ఘకాలిక లీజుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారు? దేవాదాయ శాఖ డబ్బుల్లో వేసుకుంటారు. అంటే దేవుడి సొమ్ముని అప్పనంగా పంచేసుకుంటారు. ఉద్యోగులకి జీతాల కోసం, అట్లాగే ప్రభుత్వానికి ఆదాయం కోసం తప్పించి ఆ గుళ్ళకేమన్నా ఒరుగుతుందంటే ఏం లేదు. ఆ సత్రాలకేమన్నా ఒరుగుతుందంటే ఏం లేదు. ఓవరాల్‌గా ఒకనాడు అసలు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ పెట్టే రోజుల్లో చెప్పిందేంటయ్యా అంటే, కమిటీలు నిర్వహించుకునేటటువంటి గుళ్ళల్లో ఆ డబ్బుల్లో రూ. 10, రూ. 20 తేడా వస్తుంది. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతున్నారు. అందుకు మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, చివరికి అది కాస్త దోచేసి, ఇవాల్టి రోజున ప్రతి సేవ డబ్బులున్నోడు మాత్రమే దేవుడి సేవల్లో పాల్గొనగలడు. పేదోడికి అదృష్టమే లేకుండా చేసేశారు. చివరికి ఆ దేవుడి భూములు కూడా అప్పనంగా మొక్కేస్తున్నారు. పాపం చేస్తున్నారు. కానీ పుణ్యంగా చెప్పుకుంటున్నారు. గొప్పగా చెప్పుకుంటున్నారు.